ఆఫ్టర్‌నూన్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే నేను లాస్ట్ టైమ్ ఏసుకున్న గ్రీన్ కలర్ డ్రెస్ మీకు అందరికీ గుర్తుందా? అది నేనే కటింగ్ చేశాను. నేనే స్టిచ్చింగ్ చేశానని చెప్పాను. అందులో చాలా మిస్టేక్స్ చేశానని చెప్పాను. ప్రిన్సెస్ కట్ పోయింది. నెక్ పోయింది. నెక్ పోవడం అంటే చాలా డీప్ పెట్టేసుకున్నాను. అది నాకు తెలీదు కాబట్టి అలా చేశాను. ఇంకా అప్పుడు నేను ఒకటే ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ టైమ్ కుట్టేది నేను మీకు చూపించేది ఏదైనా నేను నేను నాకు నచ్చితే గాని మీకు చూపించొద్దనుకున్నాను. సో, అందుకు ఇంత టైం తీసుకొని మా మమ్మీ ఒక బ్లౌజ్ కట్ చేస్తుంటే నాకున్న చిన్ని డౌట్స్ ఆమెను అడిగాను. అడిగి నిన్న నాకు నేనుగా స్టార్ట్ చేసి "ఏం చేస్తున్నావు అమ్ములు" అని అనింది. అంటే నేను అన్నాను నాకు నేనే కటింగ్ చేసుకొని నేనే స్టిచ్చింగ్ చేస్తానంటే ఏంటి గ్రీన్ డ్రెస్ లాగానా అని ఎగతాళి చేసింది. అబ్బో! సరేలే నీ పని ఎట్లా ఉందా అని నేనే కుడతాను అని చెప్పి కుట్టాను. అసలు ఇది కుట్టిన తర్వాత దీన్ని చూసాక నాకైతే ఎంత నచ్చిందంటే ఇంత జార్జెట్ మెటీరియల్‌ని ఇలా సాగిపోయేదాన్ని ఇలా ఇంత చక్కగా ఐరన్ కొట్టినట్టు అతికిస్తానని నేనైతే కల్లో కూడా అనుకోలేదు. అంతా అయిపోయాక అంటది, "అమ్ములు ఎంత బాగా కుట్టావా అమ్ములు, నిజంగా చాలా బాగా కుట్టావు అమ్ములు" అని అంది. నేను అన్నాను, "ఇందాకడ ఎగతాళి చేసావు మరి" అని అన్నాను. అంటే అంది, "అంటే పిచ్చిదానా నాకు నీ పట్టుదల గురించి తెలుసు కాబట్టి అట్లా అంటే బాగా కొడతావు" అని అన్నాను అని ఇప్పుడు అంటుంది. అదే ఒకవేళ బాగా రాలేదనుకో నేను చెప్పానా నీకు చెప్పానా నువ్వు కుట్టలేవని చెప్పానా అని అనిద్ది. చివరికి మా షాప్‌లో డిస్‌ప్లేలు నేను కుట్టినయి ఏసి అంత పెద్దదాన్ని అయిపోతానని నేను అనుకోలేదు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను దీన్ని చూసాక. ఇది ఎలా ఉందో మీ మాటల్లో కమెంట్స్ చేయడం మర్చిపోకండి. లాస్ట్ వీడియోకి ఎలా అయితే ఏం మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి అని ఎలా అయితే మెన్షన్ చేశారో ఇది ఎంత బాగా నచ్చింది అవుట్ ఆఫ్ 10కి మీరెంత ఇస్తారు అనేది కూడా కమెంట్ చేయండి. ఇంకొకటి మేము షాప్ పెట్టామనగానే మమ్మల్ని చూసి ఏడ్చేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అనుకునేవాళ్ళు, పైకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి లోపల తగలబడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆళ్ళందరిని గురించి మేము పట్టించుకొని వాళ్ళకి టైం ఇచ్చి అసలు ఇప్పుడు దీని గురించి మాట్లాడడం కూడా వేస్ట్‌లేండి. కాకపోతే ఒకటి ఇలాంటోళ్ళు అందరి లైఫ్‌లో ఉంటారు. మీరు వాళ్ళని పట్టించుకొని మీ డ్రీమ్స్‌ని చేజ్ చేయడం మానకండి. మీ వేలో మీరు వెళ్ళిపోండి. వాళ్ళు అనేవాళ్ళు ఎలాగైనా అంటారు. మనం సక్సెస్ అయినా అంటారు, అవ్వకపోయినా అంటారు. ఒకవేళ అవ్వలేదంటే మేము ముందే చెప్పామా మీరు అవ్వరని అంటారు. అదే మనం ఒకవేళ అయ్యామంటే మీరు ఇలా సక్సెస్ అవుతారని మాకు తెలుసు అని చెప్పి అంటారు. ఒకటి మీరు మీ మైండ్లో మీరు ఫిక్స్ అయింది మీరు చేయండి. ఆ దేవుడు నేనైతే నా శివయ్యని నమ్ముతాను. నేనేసే ప్రతి అడుగు ఆయన నాతోటి ఏపిచ్చాడు అనే అనుకుంటాను. సో మా సక్సెస్ గురించి అదే మా షాప్ గురించి ఏడ్చే ప్రతి ఒక్కరికి ఆయనే సమాధానం చెప్తాడు. మేమైతే ఒక్క మాట కూడా మాట్లాడం. అంతే. ఇంకా ఈ వీడియో మర్చిపోయాను, డ్రెస్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.